ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డును ఎవరు అందించారు? వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డును ఎవరు అందించారు? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డును అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ నెలలో వాణిజ్య బొగ్గు గనుల్లో సుమారుగా ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయబడింది? నవంబర్ నెలలో వాణిజ్య బొగ్గు గనుల్లో సుమారుగా ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1,20,00,000 టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్లో గ్లోబల్ ఇండియా ఏఐ 2023 కాన్ఫరెన్స్ మొదటి ఎడిషన్ను ఏ దేశం నిర్వహించబడింది? అక్టోబర్లో గ్లోబల్ ఇండియా ఏఐ 2023 కాన్ఫరెన్స్ మొదటి ఎడిషన్ను ఏ దేశం నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ 2023 ఈవెంట్ ఏ నగరంలో నిర్వహించారు? మిస్ వరల్డ్ 2023 ఈవెంట్ ఏ నగరంలో నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి కాశ్మీర్. కాశ్మీర్ మిస్ వరల్డ్ 2023 ఈవెంట్ కాశ్మీర్లో జరిగింది. ఇటీవల ఈస్టర్ జోన్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఈస్టర్ జోన్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పాట్నాలో. ఈస్టర్ జోన్ కౌన్సిల్ మీటింగ్ పాట్నాలో జరిగింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఒకవేళ తెలియకుంటే కనీసం గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా గెస్ట్ చేయడం వల్ల ఆన్సర్ తెలిసినప్పుడు మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మన మైండ్లో గుర్తుండిపోతుంది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన లంకోడోంగ్ పసుపు ఏ రాష్ట్రానికి చెందింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. లకడోంగ్ పసుపు అనేది మేఘాలయ రాష్ట్రానికి చెందింది. లకడాంగ్ పసుపు ప్రపంచంలో ఉత్తమ పసుపు రకాల్లో ఒకటిగా పరిగణించబడి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కర్కుమిన్ కంటెంట్ 6.8 to 7.5. ఇది జాగ్రఫీలో అడగొచ్చు. కర్కుమిన్ కంటెంట్ ఎంత ఉంది అంటే 6.8 to 7.5% ఉంటుంది. ఇది ఏ రంగులో ఉంటుందంటే ముదురు రంగులో ఉంటుంది. ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించే ఇది. ఇంకో విధంగా కూడా అడగొచ్చు, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సేంద్రియ పద్ధతిలో పండించే పసుపు ఏది అని అంటే లకడాంగ్ పసుపు. ఎక్కడ పండిస్తారు అంటే మేఘాలయలో. ఇది ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు, మెటబాలిక్ సిండ్రోము, నొప్పికి ప్రయోజనం చేకూరుస్తుందంట దీంట్లో ఉండే కంటెంట్స్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఈ ఏడాది ఏ దేశానికి చెందిన వారిని ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఈ ఏడాది ఏ దేశానికి చెందిన వారిని ప్రకటించడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పాలస్తీనా. శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రతి ఏడాది ఇది ప్రదానం చేయడం జరుగుతుంది, ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని. ఈ సంవత్సరం అర్జెంటీనా పాలస్తీనాకు చెందిన 2 అహింసావాదులు ఎంపిక అవ్వడం జరిగింది. అలీ అబూ అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. 1972లో జన్మించి అలీ అవాద్ గాంధేయవాదిగా గుర్తింపు పొందడం జరిగింది. మొత్తానికి పాలస్తీనాకు చెందిన వారికి ఈ ఏడాది శాంతి పురస్కారం అందజేయడం జరిగింది. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ను ఏ రాష్ట్రం దక్కించుకుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దేశంలోనే టాప్గా నిలిచింది. అవార్డును దక్కించుకునింది ఆన్సర్ వచ్చి ఆప్షన్స్కి ఆంధ్రప్రదేశ్. ఇంధన వనరుల రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును దక్కించుకొని ఏపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. వరుసగా 2 సార్లు ఈ అవార్డు దక్కించుకుంది. ఏపీ రికార్డు సాధించింది. ఇంధన సామర్థ్యం పరిరక్షణ చర్యలను ప్రోత్సహించి
అమలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023లో గతేడాది కంటే 7% అధికంగా వృద్ధితో ఉందన్నమాట. 2023కు గాను 83.25 పాయింట్లు. అదే 2022లో ఎంత పాయింట్లు ఉన్నిందంటే 77.5 పాయింట్లు ఉన్నింది. ఈ సంవత్సరం 83.25 పాయింట్లు ఉన్నింది. ఏ ఆసియా దేశం ఇటీవల తన సొంత అటవీ యొక్క చెక్క సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆసియా దేశం ఇటీవల తన సొంత అటవీ యొక్క చెక్క సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించింది? చెక్క సర్టిఫికేట్. ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. చెక్క సర్టిఫికేట్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వాయు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏ సంస్థ సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది? భారతదేశంలో వాయు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏ సంస్థ సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. అలివ్ రిడ్లే తాబేలు సంరక్షణ కోసం ఇటీవల ఏ రాష్ట్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినది? ఇక్కడ అలివ్ రిడ్లే అనేది స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందని రిడ్లే అనేది ఇంగ్లీష్లో పెట్టాను. మళ్ళీ దీన్ని కామెంట్ చేయొద్దండి. మీరు చూసుకోవాల్సింది కంటెంట్ మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కామెంట్ చేయొద్దు. అలివ్ రిడ్లే తాబేలు సంరక్షణ కోసం ఇటీవల ఏ రాష్ట్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. అలివ్ రిడ్ల తాబేలు గుడ్లు పొదగడం, పిల్లల ఉత్పత్తి వంటి వాటి కోసం ఎలాంటి అవాంతర పరిస్థితులు రాకుండా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందంట. ఈ టాస్క్ ఫోర్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చున్నాము. ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.